బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో 21 జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. తెలంగాణలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది? ఎస్ దేవిక, అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే అయితే మోస్తారు నుంచి మొదలైన వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో అయితే ఈ రోజు నుంచి 27 తేదీ వరకు భారీ వర్షాలు ఉంటాయన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ అయితే వర్షం ముంచెత్తేస్తుందని చెప్పాలి. ఇక నిన్నటి నుంచి గ్యాప్ లేకుండా కురిసిన వర్షానికి అయితే ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే మనకు మరో 2 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు అయితే భారీ వర్షం పడినట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక వెస్ట్ హైదరాబాద్ లో చూసుకుంటే అయితే ఉరుములతో కూడిన భారీ వర్షాలు కూడా పడతాయని అయితే అంచనా వేస్తున్నారు. ఇక భారీ వర్షం నేపథ్యంలో అయితే అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దు అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. దానితో పాటు చూసుకున్నట్టయితే ఇక వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట్, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో అయితే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుకాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అంటున్నారు. ఇక మిగతా జిల్లాలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. యాదాద్రి జిల్లాలో చూసుకుంటే అయితే ఇప్పటికే భారీ వర్షాలు పడగా ఇంకా వాగులు వంకలు అయితే అన్ని పొంగి పొరలుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి చూసుకుంటే అయితే మరో 3 నుంచి 4 రోజుల వరకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దాంతో పాటు ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ అయితే ఇప్పటికే మనకు ఇంకా నిన్న కురిసిన వర్షానికి అయితే చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమైపోయాయి. ఇంకా కొన్ని ఏరియాస్ లో చూసుకున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్లలో నీరు ఉండిపోవడంతో కూడా నానా అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. అయితే నాలాలు మూసిల ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా సేఫ్ జోన్ ఏరియాకి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే పదే పదే సూచిస్తున్నారు. దానితో పాటు ఈవినింగ్ సమయంలోనే వర్షం ఎక్కువగా భారీ వర్షం పడుతుంది కాబట్టి ఆఫీసెస్ నుంచి వెళ్లే ఐటీ ఉద్యోగులని కూడా త్వరగా ఇంటికి చేరుకునేలా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అయితే చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ ని మొత్తం చెరువులు తలపిస్తుంటే అసలు కాలు బయట పెట్టే పరిస్థితి కూడా మనకు కనిపించదు. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఈ సాయంత్రం వేళలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము హైదరాబాద్ లో అయితే పాత భవనాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటే అంటే సికింద్రాబాద్, కోటి, సుల్తాన్ బాజార్, మలక్పేట్ లాంటి ప్రాంతాల్లో, ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువగా పాత భవనాలు ఉంటాయి కాబట్టి సో అలాంటి భవనాల కింద నిల్చోదని చెప్తున్నారు. అయితే దాంతో పాటు మెట్రో పిల్లర్స్ అవ్వచ్చు, లేదంటే కరెంట్ పోల్స్ దగ్గర కూడా ఎవరు నిల్చోదని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక వర్ష సమయంలో మాత్రం ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. దేవిక. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుప్రియ.